సత్కరిస్తున్నారండి. సేవలో ధరిస్తూ నిత్యం 4 హారతులు కూడా నిర్విఘ్నంగా జరిపిస్తూ ఆ బాబా వారికి ప్రీతిపాత్రమైనటువంటి మన నారాయణ శేష్ గారికి ఈరోజు వారికి ఉన్న కుటుంబ వారసత్వంగా ఆ లక్ష్మీనారాయణ సన్నిధిలో ఆయన సేవలు అందించే భాగ్యం ఆయనకి కలిగింది. ఇప్పటి వరకు కూడా వారి బాబాయ్ గారు అబ్బాయి వాళ్ళ తమ్ముడు అవుతారు, ఆయన ఈయన తరఫున ఆయన అక్కడ కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ఆయన వయసు రీత్యా ఈయన వయసు రీత్యా కూడా వారసత్వంగా వచ్చినటువంటి హక్కును పాటు చేసుకోవడం ఇష్టం లేక వారు మమ్మల్ని అందరినీ చాలా బాధతోనే వదిలి వెళ్తున్నారు ఆయన. కానీ ఆయన నేను అనుకోవడం అక్కడ ఆ సేవలో ఉన్నా కానీ మన బాబా వారు అలాగే మన భక్తులందరూ కూడా ఆయన మనసులో ఎల్లప్పుడూ ఉంటారు. అలాగే మనందరి మనసుల్లో కూడా ఆయన ఎల్లప్పుడూ ఉంటారు. ఆయనకి అవకాశం దొరికినప్పుడల్లా మన గుడికి వచ్చి మన అందరికీ కూడా ఒకసారి కలవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేయడం విధంగా బాధాకరంగా ఉంది, కాకపోతే ఆయన ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి కాబట్టి, అలాగే బాబా వారి దివ్యమంగళ రూపం కూడా ఆయన మనసులో ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి వారు మనకి భౌతికంగా వేరే గ్రామంలో ఉన్నా కానీ మానసికంగా మనందరి మనసులో ఉంటారు. అలాగే మనందరూ కూడా ఆయన మనసులో ఉంటామని ఈరోజు ఆయనకి ఇంతకాలం బాబావారి సేవలో హౌసింగ్ వర్క్ కాలనీలో ఈ బాబావారి మందిరంలో ఆయన సేవలు అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కమిటీ సభ్యుల తరఫున అలాగే మల్లేడు బాబీ గారి వ్యవస్థాపక చైర్మన్ మల్లేడు బాబీ గారి తరఫున మేమందరూ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తరచుగా ఈ గుడికి సందర్శించవలసిందిగా ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అందుకనే ఇంకా దీనిలో ఇది కూడా నాకు లేదు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓం శాంతం.